శాతవాహనాస్ టైంలో ఎకనామిక్ కండిషన్స్ గురించి. ఓకే, వినపడుతుందా? సొసైటీలో అదర్ ఆస్పెక్ట్స్ చెప్పలేదు కదా మేడం. అదర్ ఆస్పెక్ట్సా? ఇంకేమున్నాయి? అంటే చెప్పినప్పుడు 5 పాయింట్స్, నెక్స్ట్ అదర్ ఆస్పెక్ట్స్ కొన్ని ఉంటాయి చిన్నవి అన్నారు. ఏమేం కవర్ అయ్యాయి చెప్పండి ఒకసారి. క్యాస్ట్, మ్యారేజ్. ఇది అయ్యిందా, దాన్ని ఏమంటారు, మ్యారేజ్ సిస్టమ్ అయింది కదా, ఎస్ మేడం. ప్రొఫెషన్స్ అయ్యాయి, అవును. ఫ్యామిలీ సిస్టమ్ అయింది, పొజిషన్ ఆఫ్ ఉమెన్ అయింది, క్యాస్ట్ అయింది. ఆహా ఓకే. అంటే ఏమన్నా ఇంకేమన్నా మిస్లేనియస్ ఏమన్నా ఉంటే అన్నట్టు చెప్పానా? ఎస్ మేడం. ఓకే ఓకే, అది ఏం లేదు, సింపుల్ లైక్ వాళ్ళ స్టైల్, వాళ్ళ వే ఆఫ్ డ్రెస్సింగ్ అట్లాంటి దాని గురించి. అదేమంత పెద్ద ఇంపార్టెంట్ పాయింట్ కాదు. జస్ట్ వాళ్ళ వే ఆఫ్ డ్రెస్సింగ్ అవన్నీ ఎలా ఉన్నాయి అని మనకు తెలుస్తుంది అని అంటే త్రూ అమరావతి స్కల్ప్చర్స్. అంటే అమరావతి శిల్పాలు, ఆ, వాటి మీద ఉన్న డ్రెస్సింగ్ స్టైల్ అట్లాంటివే సిమిలర్ గా ఆ కాలంలో వాళ్ళ డ్రెస్సింగ్ కూడా అలాగే ఉండేదని చెప్పి తెలుస్తోంది అని, అంతే. అదొకటి. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ టైంలో మెయిన్ ఎంటర్టైన్మెంట్ ఏముండేది అంటే, టైం పాస్ ఎలా చేసేవాళ్ళు వాళ్ళు, ఎక్కువగా ఏం జరిగేవి అని అంటే వాళ్ళ టైంలో ఎడ్ల పందాలు అంటారు కదా, క్యాటిల్ రేస్ లాగా, అట్లాంటివి ఎక్కువ పెట్టుకునేవాళ్ళు వాళ్ళు. కోడి పందాలు, ఎడ్ల పందాలు అట్లాంటివి ఎక్కువగా జరిగేవి, అంతే. అదొక పాయింట్, అంతే. ఓకే, ఓకే మేడం. అది అదర్ ఆస్పెక్ట్స్ కింద. అది స్లేవరీ చెప్పినట్టు లేను, చెప్పానా? అది అది కూడా అదర్ ఆస్పెక్ట్స్ కిందనే చెప్పానా? స్లేవరీ సోర్సెస్ చెప్పారు మేడం. స్లేవరీ సోర్సెస్ కామసూత్ర ఒకటి, గుణాఢ్యాస్ బృహత్ కథ ఒకటి, అవి రెండు. స్లేవరీ ఉండింది వాళ్ళ టైంలో అని చెప్పుకున్నాం, అంతే కదా. ఎస్ మేడం. అంతే, సొసైటీ అంతే. ఇంకా ఎకానమీ విషయానికి వస్తే ఫస్ట్ పాయింట్ ఏంటి అని అంటే, వీళ్ళ టైంలో ఎకానమీ ఈజ్ మేజర్లీ డిపెండెంట్ ఆన్ దేని మీద ఎక్కువగా అంటే, వీళ్ళ చీఫ్ ఆక్యుపేషన్ ఏముండేది అంటే అగ్రికల్చర్. అగ్రికల్చర్ వాజ్ ద ప్రైమరీ ఆక్యుపేషన్. ఎవరి టైంలో? శాతవాహనాస్ టైంలో. వాట్ వాస్ ద ప్రైమరీ ఆక్యుపేషన్ ఆఫ్ ద పీపుల్? అగ్రికల్చర్. ఓకే, సో ఇదే మెయిన్ ప్రొఫెషన్ గా తీసుకునేవాళ్ళు చాలా మంది. అండ్ ఇక్కడ ఇంకొకటి చెప్పండి, నిన్న మనం చూసాం కదా, అగ్రికల్చర్ మీద డిపెండ్ అయి ఉన్న వాళ్ళని ఏమని పిలుస్తాము? వి కాల్ దెమ్ అది అది ఓకే. ఒక పేరు ఉంది కదా ప్రొఫెషన్ కి, హాలికులు. ఏమంటాము? హాలికులు అని చెప్పాను కదా, ఫార్మర్స్. హలం అంటే నాగలి అని అన్నాము, సో హాలికులు అంటే ఫార్మింగ్ చేసేవాళ్ళు, హాలికులు. ఓకే, వీళ్ళు హాలికులు అంటే ఇప్పుడు మనకి స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ అంటామే, ఆ టైప్. హాలికులు అంటే స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్, చిన్న చిన్న సన్నకారు రైతులు అంటారు చూడండి, అట్లాంటి వాళ్ళు అనమాట హాలికులు అంటే. వేరస్ కొంచెం ఎక్కువ ల్యాండ్ వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు అనుకోండి, ఓకే, ఎక్కువ ల్యాండ్ ఉన్న వాళ్ళు అనుకోండి, వాళ్ళని ఏమంటారు అంటే, పెద్ద పెద్ద ల్యాండ్ లార్డ్స్ ఉంటారు కదా, ఈ ల్యాండ్ లార్డ్స్ ఉంటారు కదా, వీళ్ళని ఏమంటారు అంటే సంసారిన్ అంటారు. ఏమంటారు? సంసారిన్. సంసారిన్ అంటే ల్యాండ్ లార్డ్స్. ఓకేనా? అండ్ కల్టివబుల్ ల్యాండ్ ఉంటది కదా, అగ్రికల్చరల్ ల్యాండ్ లేదా కల్టివబుల్ ల్యాండ్ ఉంటుంది కదా, ఈ కల్టివబుల్ ల్యాండ్ ని ఏ పేరుతోటి పిలిచేవాళ్ళు అంటే క్షేత్రం అంటారు. ఏమంటారు? ఏమంటారు? క్షేత్రం. క్షేత్రం. మామూలుగా మనం పుణ్యక్షేత్రం అట్లా అంటాం చూడండి, హోలీ ప్లేస్ అని, అట్లా హోలీ ల్యాండ్, అట్లా అట్లా ల్యాండ్ అంటే క్షేత్రం. ఈ క్షేత్రం అనేది సాంస్క్రిట్ వర్డ్. క్షేత్రం అనేది సాంస్క్రిట్ వర్డ్. దీని ప్రాకృత్ ఫామ్ వచ్చేసి కేటం. కేటం.
ఏంటది? కేటం. క్షేత్రంకి కేటం ఇస్ ద ప్రాకృత్ వర్డ్. క్షేత్రం ఏమైంది? కేటం అయింది. ఓకే, సో అందుకని చెప్పి ఈ ల్యాండ్ లార్డ్స్ నే సంసారిన్ అని మాత్రమే కాకుండా కేటపతి అని కూడా పిలిచేవాళ్ళు. కేటపతి, కేటపతి అని ప్రాకృత్ మీనింగ్ తో వచ్చేలాగా కేటపతి అని పిలిచేవాళ్ళు. లేదా ఈ క్షేత్రం అని ఉంది కదా, కాబట్టి ఈ క్షేత్రం పేరు మీద క్షేత్రక అని కూడా అనేవాళ్ళు. క్షేత్రక అని కూడా పిలిచేవాళ్ళు. సో వీళ్ళ ల్యాండ్ లార్డ్స్ ని ఎన్ని రకాలుగా పిలిచేవాళ్ళు? సంసారిన్ అన్న ల్యాండ్ లార్డ్సే, క్షేత్రక అన్న ల్యాండ్ లార్డే, కేటపతి అన్న ల్యాండ్ లార్డే. కేటపతి అని ఎందుకంటున్నాం? కేటం అంటే ల్యాండ్ కాబట్టి. క్షేత్రక అని ఎందుకంటున్నాం? క్షేత్రం అంటే ల్యాండ్ కాబట్టి. ఓకే, సో హాలికులు అన్న, సంసారిన్ అన్న, క్షేత్రం, కేటం, క్షేత్రక, కేటపతి ఇవన్నీ రిలేటెడ్ టు ఏది అంటే అగ్రికల్చర్. అంతేనా? ఓకే, అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్. ఇప్పుడు ఫార్మర్స్ ఉన్నారు, వాళ్ళు ఏ ల్యాండ్ అయితే వాళ్ళు కల్టివేట్ చేసుకుంటున్నారో దాని మీద ల్యాండ్ రైట్స్ వాళ్ళకి ఉండేవి. ల్యాండ్ రైట్స్ ఉండేవి. ల్యాండ్ రైట్స్ ఉండడం అంటే ఏంటి? ఇప్పుడు వాళ్ళు ఏ భూమిని అయితే కల్టివేట్ చేసుకుంటున్నారో వాళ్ళు దాన్ని అమ్ముకోవచ్చు, కావాలంటే వేరేది కొనుక్కోవచ్చు, లేదా ఎవరికన్నా లీజ్ లాగా అంటే లైక్ గుత్తకి ఇవ్వడం అంటాం కదా, అట్లా ఇచ్చుకోవచ్చు, లేదా ఎవరికన్నా అది పెట్టి అప్పు కూడా తెచ్చుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. వాళ్ళ ల్యాండ్ మీద వాళ్ళకి సర్వ హక్కులు ఉన్నాయి. రైతులకి రైట్స్ ఉన్నాయి ల్యాండ్ మీద. ఓకే, అర్థమవుతుందా? నెక్స్ట్, ఇప్పుడు రాజుకంటూ అంటే కింగ్ కి కొంత పొలం ఉంటది కదా, కింగ్ పొజిషన్ లో ఉండే ల్యాండ్ ని ఏమంటారు అంటే కింగ్ కంట్రోల్లో, కింగ్ దిది. మొత్తం పొలం అంతా రాజు పేరు మీద ఉండదు కదా, ప్రజలది ఉంటది కదా. అట్లా కాకుండా రాజుకు సొంతమైన పొలం ఉంటది కదా, దాన్ని ఏమంటారు అని అంటే రాజకంకేట అంటారు. ఏమంటారు? రాజకంకేట. కేట అంటే చెప్పుకున్నాం కదా ఇందాక. సో రాజకంకేట అంటే రాజు పొజిషన్ లో ఉండే ల్యాండ్. అర్థమైందా? రాజ సొంత భూముల్ని ఏమంటారు? రాజకంకేట అంటారు. ఓకే, సరే, ఇంత చెప్పుకుంటున్నాం కదా. మరి వీళ్ళకి మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, కింగ్డమ్ కి మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏది? ఆబ్వియస్లీ అగ్రికల్చర్ మీదే మెజారిటీ పీపుల్ డిపెండ్ అయి ఉన్నారు కాబట్టి ల్యాండ్ ట్యాక్స్ ఇస్ ద మేజర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. అంతే కదా? భూమి శిస్తు అంటాం, భూమి పన్ను. ల్యాండ్ ట్యాక్స్ ఇస్ ద మేజర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ శాతవాహనాస్. ఈ ల్యాండ్ ట్యాక్స్ ఎంత ఉండేది అంటే 1/6 కలెక్ట్ చేసేవాళ్ళు. ఓకే, ఇక్కడ కొంచెం ఇంపార్టెంట్ పాయింట్స్ వస్తున్నాయి, కొంచెం జాగ్రత్తగా వినండి. ఈ ల్యాండ్ ట్యాక్స్ ని ఏ పేర్లతో పిలిచేవాళ్ళు అంటే, ఒకటి ధేయ, రెండోది మేయ, 3 భోగ, 4 భాగ. ఏ పేర్లు ఉన్నాయి చెప్పండి ఒకసారి? ధేయ, మేయ, భోగ, భాగ. ఇట్లా 4 కేటగిరీస్ గా ల్యాండ్ ట్యాక్స్ అనేది ఉండేది. ఏంటి ఈ 4 ఇట్లా 4 పేర్లు ఎందుకున్నాయి? ధేయ, మేయ, భోగ, భాగ అంటే ఏంటి తేడా? ఏమై ఉండొచ్చు? ఒకసారి చెప్పండి, ఆలోచించండి ఒకసారి. ల్యాండ్ మెజర్మెంట్ అయి ఉండొచ్చు మేడం. ఏ విధంగా కలెక్ట్ చేశారు?
ఏ విధంగా, ఎస్ యు గాట్ ద పాయింట్. చెప్పండి ఒకసారి, ఏ విధంగా కలెక్ట్ చేశారు. కలెక్ట్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి దానికి ఆ పేరు వచ్చింది. ఓకే, సో అట్లా చూస్తే ఏంటివి అంటే ఫస్ట్ వన్ ఏమన్నాము, ధ్యేయ. ధ్యేయ కదా. ఈ ధ్యేయ అంటే బై క్యాష్ కలెక్ట్ చేస్తే ఆ ట్యాక్స్ అనేది బై క్యాష్ కలెక్ట్ చేస్తే, అంటే డబ్బు రూపంలో ట్యాక్స్ కనుక వసూలు చేస్తే ల్యాండ్ ట్యాక్స్, దాన్ని ఏమంటారు, ధ్యేయ అంటారు. ఓకే, మేయ అంటే బై గూడ్స్ లేదా గ్రెయిన్స్ అనుకోండి, అంటే ధాన్య రూపంలో పండించిన పంటని ఇచ్చి ట్యాక్స్ కట్టాము అని చెప్తే మేయ, లేదా పండించిన పంటను అమ్ముకొని క్యాష్ రూపంలో ట్యాక్స్ కనుక కడితే దాన్ని ఏమంటారు, మేయ. క్యాష్ రూపంలో కడితే ఏమంటారు, దేయమే. ఉం? దేయ. ధ్యేయ. ధ్యేయ అంటే బై క్యాష్, మేయ అంటే బై గ్రెయిన్స్. ఓకే, ఇప్పుడు మరి భోగా భాగా అంటే ఏంటి, భోగా భాగా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇవే. ఓకే, ఎట్లా అంటే ఇక్కడ చూడండి, భోగా ఈజ్ సిమిలర్ టు ధ్యేయ, భాగా ఈజ్ సిమిలర్ టు మేయ. తేడా ఏంటి అంటే ఇప్పుడు రాజకంకేట అని అన్నామే మనము. రాజకంకేట అంటే ఏంటి, ల్యాండ్ అండర్ కింగ్ పొజిషన్. రాజు ల్యాండ్ అండర్ పొజిషన్ లో కింగ్. ఉండేదని. రాజు పొజిషన్ లో ఉండే భూమి అంటే రాజు ఏమన్నా పొలం దున్ని పంట పండిస్తాడా, రాజు కూడా ఎవరికో ఒకరికి ఇవ్వాల్సిందే కదా. అంటే Yes, ma'am. గవర్నమెంట్ ల్యాండ్ అనుకోండి, సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ అంటే రాజు ల్యాండ్ అది. సో దానిని పంట పండించి దాంట్లో వచ్చిండేది మొత్తం రాజుకే ఏమి ఇవ్వరు కదా, కొంచెం వాళ్ళు కూడా పెట్టుకుంటారు కదా. సో అట్లా గవర్నమెంట్ ల్యాండ్ లో పంట పండించిన దాని మీద ట్యాక్స్ బై క్యాష్ కడితే భోగా, బై గ్రెయిన్స్ కడితే భాగా. అర్థమవుతుందా? మామూలుగా వాళ్ళ పొలాల్లో పంట పండించుకొని పన్నును ట్యాక్స్ క్యాష్ రూపంలో కడితే దేయ, గ్రెయిన్స్ రూపంలో కడితే మేయ. అదే పన్నులు క్యాష్ రూపంలో రాజు ల్యాండ్ మీద వచ్చిండే దాని మీద కడితే దాన్ని భోగా అంటారు. రాజు ల్యాండ్ మీద పండించిన పంటలో గ్రెయిన్స్ రూపంలో ట్యాక్స్ కడితే దాన్ని ఏమంటారు, బాగా. భాగా అంటారు. సో ఇది నార్మల్ ల్యాండ్, ఇది వచ్చేసి రాజకంకేట, అంతే తేడా. అర్థమవుతుందా? 1/6 కడతారు మేడం. ఆ? 1/6 కడతారా? కాదు కాదు, ఈ భోగా బాగా వేరీ అవుతుంది, అది డిపెండ్స్. దేయ మేయ మాత్రం 1/6 ఉంటుంది. ఇది ఒక్కొక్కసారి భోగా బాగా అనేది హాఫ్ కడతారు, 1/2 1/2 కడతారు, సగం రాజుకి సగం వీళ్ళకి. ఓకే, క్లియరా? ఓకేనా, నెక్స్ట్ చూద్దామా. ఇప్పుడు ఆ 1/6 ఇట్లాంటివంతా డిసైడ్ చేసేది ఎవరు అంటే, ఒక ల్యాండ్ ని సర్వే చేసి ఫస్ట్ అసలు అది ఏం టైప్ ఆఫ్ ల్యాండ్, దాంట్లో ఎంత పంట పండుతోంది, సో వాళ్ళు ఎంత ట్యాక్స్ కట్టాలి అంటే ఆ 1/6 క్యాలిక్యులేట్ చేయడము, ఇదంతా చేయాలంటే యూజువల్ గా అట్లాంటి పనులు చేసే వాళ్ళని ఏమంటాము, సర్వేయర్స్ అంటామా. ల్యాండ్ సర్వేయర్స్ కదా ఇవన్నీ చేస్తారు, వాళ్ళ లిమిట్స్ ఏంటి, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇవంతా చెక్ చేసేది ల్యాండ్ సర్వేయర్లే కదా. ఈ ల్యాండ్ సర్వేయర్లను ఏమంటాము మనం ఆల్రెడీ చెప్పుకున్నాం,
నిన్న రజ్జుగా ప్రొఫెషన్స్ చెప్పేటప్పుడు రజ్జుగౌక రజ్జుగౌక గుడ్. రజ్జు గాహక. దీనికి ఒకటి చెప్పాను మీకు, రజ్జు అంటే రోప్. సర్వేయింగ్ చేసే వాళ్ళు త్రూ రోప్ కొలుస్తారు కదా, సో అట్లా గుర్తుపెట్టుకోండి రజ్జు గాహక అని చెప్పి. సో ల్యాండ్ సర్వే చేసే వాళ్ళని ఏమంటారు? రజ్జు రజ్జుగాహక గాహక అంటారు. ఓకే. అండ్ బాగా పంటలు అంటే లైక్ మల్టిపుల్ క్రాప్స్ పండే పంటలు, సారీ మల్టిపుల్ క్రాప్స్ పండే ల్యాండ్స్ ఉంటాయి కదా, అట్లాంటి వాటిని శీత క్షేత్రాలు అంటారు. ఏమంటారు? సీత శీత క్షేత్రాలు. క్షేత్రాలు. సీత, సీత అంటే నాగలి అని అర్థం. సీత అంటే నాగలి. సీతాదేవికి కూడా ఆ పేరు అందుకే వచ్చింది, ఆమె పొలంలో దొరికింది కదా, నాగలి బట్టి దున్నుతూ ఉంటే జనకుడికి దొరుకుతుంది సీతమ్మ, కాబట్టే సీత అని పేరు పెడతారు. సీత అంటే నాగలి. సో శీత క్షేత్రాలు అంటే బాగా మల్టిపుల్ టైమ్స్ ఇట్లా దున్నబడిన భూములు అని. సో మల్టిపుల్ క్రాప్స్ పండే భూములను ఏమంటారు? శీత క్షేత్రాలు అంటారు. అండ్ వాటి ఓనర్స్ ఉంటారు కదా, వీళ్ళను సీతాధ్యక్షులు అంటారు. సీతాధ్యక్ష అంటారు. ఓకే. అండ్ మరి ఇంతగా మనం అగ్రికల్చర్ అంటున్నాం కదా, వీళ్ళ మెయిన్ క్రాప్స్ ఏంటి? వీళ్ళు ఎక్కువగా ఏం పండించేవాళ్ళు? మెయిన్ క్రాప్స్ వచ్చేసి ఫస్ట్ ప్యాడీ, తర్వాత షుగర్ కేన్, తర్వాత జోవర్ జొన్న, నెక్స్ట్ మిల్లెట్స్, అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ వీళ్ళ టైంలో మేజర్ కమర్షియల్ క్రాప్ ఏది? ఫుడ్ క్రాప్స్ కాకుండా మేజర్ కమర్షియల్ క్రాప్ ఏది అని అంటే వీళ్ళ టైంలో కొబ్బరి, కోకోనట్ కల్టివేషన్ చాలా ఎక్కువగా ఉండేది. వీళ్ళ టైంలో కమర్షియల్ క్రాప్ ఏది? కోకోనట్. ఓకే. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనకి ఎట్లా అడుగుతూ ఉంటారు అని అంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, పేర్లు రాస్తాను కొన్ని. శాలి, శ్యామక, శాలి, శ్యామక అని ఇట్లా రెండు రకాలు ఉన్నాయి కదా. దీస్ ఆర్ టూ వెరైటీస్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ శాతవాహనాస్. ఇవి రెండు రకాలు, వేటి రకాలు అని అడుగుతారు. అంటే ఆప్షన్స్ లో మనకి ఎట్లా ఇస్తారు? 2 types ఆఫ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, లేదా 2 types ఆఫ్ డాన్సెస్, ఓకే, లేదంటే 2 types ఆఫ్ ఫ్రూట్స్, ఏవో ఒకటి. మొత్తానికి శాతవాహన టైంలో ఇవి ఒక వెరైటీలో రెండు రకాలు. ఏం రకాలు ఇవి? శాలి, శ్యామక అనేటివి ఏంటివి అని అడగచ్చు. ఇట్లాంటివి అడుగుతారనమాట. ఏమై ఉండొచ్చు ఇవి? టూ టైప్స్ ఆఫ్ ఏమై ఉండొచ్చు? ప్యాడీ అంటే ఏంటి? వరి అంటాం కదా. మామూలుగా మనము బియ్యంలో రకాలు ఉంటాయి కదా, కర్నూల్ బియ్యం అని, సోనా మసూరి అని, బాస్మతి అని రకరకాల టైప్స్ ఉంటాయా? ఎస్ మ్యామ్. అట్లా శాతవాహన కాలంలో శాలి అనేది ఒక రకం, శ్యామక అనేది ఒక రకం. అర్థమైందా? కానీ మనకు అట్లా కొంచెం కన్ఫ్యూజింగ్, ఈ పేర్లను చూసి మనం ఏం పెట్టలేము, అట్లాంటివి ఇస్తారు. సో శాలి, శ్యామక అనేవి వేటిల్లో రకాలు అని అడగచ్చు క్వశ్చన్.
ఇవి టైప్స్ ఆఫ్ ప్యాడీ అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇంకిప్పుడు అగ్రికల్చర్ గురించే మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఇంకొక పాయింట్ మనం మాట్లాడుకోవాలి. అగ్రికల్చర్ కి హెల్ప్ చేయడం కోసము అంటే అగ్రికల్చరల్ టూల్స్ రిలేటెడ్ గా కొన్ని టర్మ్స్ ని మనం తెలుసుకోవాలి. అవేంటి అని అంటే మీరు ఆల్రెడీ విన్నదే. ఇది ఫస్ట్ది చూడండి, ఉదగ యంత్రం. విన్నారా ఈ పేరు? నిన్న ఒకదానికి సిమిలర్ గా ఉంది ఇది, ఉదగ యంత్రం. ఇంకోటి వచ్చేసి ఘటి యంత్రం. మూడోది వచ్చేసి గరిక యంత్రం. ఉదగ యంత్రం, ఘటి యంత్రం, గరిక యంత్రం. ఉదగ యంత్రం అంటే ఏమై ఉండొచ్చు చెప్పండి? నిన్న ప్రొఫెషన్స్ వాటర్. ఉదక యంత్రికులు అని చెప్పా కదా మీకు ఒకటి. ఎస్ మ్యామ్. ఆ ఉదక యంత్రికులు తయారు చేసేవి ఈ ఉదగ యంత్రం. ఉదకం అంటే వాటర్, ఉదకం అంటే వాటర్. సో ఈ ఉదగ యంత్రం అంటే వాటర్ రిలేటెడ్ టూల్స్, అంటే ఇరిగేషన్ రిలేటెడ్ అనుకోండి. ఇరిగేషన్ టూల్స్ ని తయారు చేసే టూల్ ఒకటి ఉదక యంత్రం. వీటిని తయారు చేసే వాళ్ళని ఏమంటారు? ఉదక యంత్రికులు అంటారు. ఓకే, నెక్స్ట్ ఘటి యంత్రం. ఘటి యంత్రం అంటే ఏం చేస్తుందంటే ఇది సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు మనకు బావిలో నుంచి నీళ్ళని ఇట్లా పైకి తోడుతాం కదా, అది అంటే వాటర్ ని టు పంప్ అవుట్. దాన్ని ఏమంటారు? ఘటి యంత్రం అంటారు. నెక్స్ట్ గరిక యంత్రం. గరిక యంత్రం అంటే సింపుల్ ఏం లేదు. గరిక యంత్రం అంటే కాటన్ బాల్ ఉంటది కదా, కాటన్ సీడ్. కాటన్ సీడ్ నుండి ఆ సీడ్ తీసేసి కాటన్ ని వేరు చేయడానికి, కాటన్ ని ఫిల్టర్ చేయడానికి, డివైడ్ చేయడానికి దాన్ని ఏమంటారు? గరిక యంత్రం అంటారు. అంటే రా కాటన్ నుంచి కాటన్ ని తయారు చేసేదాన్ని ఏమంటారు? గరిక యంత్రం అంటారు. సో ఘటి యంత్రం, ఉదగ యంత్రం, గరిక యంత్రం ఇవన్నీ అగ్రికల్చర్ రిలేటెడ్ శాతవాహన టైంలో ఉన్న టూల్స్. ఓకేనా? నెక్స్ట్ ఇంకా మనం వీటిలోనే ఉన్నాం కాబట్టి ఇరిగేషన్ సిస్టమ్ గురించి చెప్పుకుందాం. శాతవాహన టైంలో ఇరిగేషన్ ఎలా ఉండింది, ఇరిగేషన్ ఫెసిలిటీస్ గురించి ఎట్లా ఉండింది ఏంటనేది ఏంటంటే వీళ్ళ టైంలో కాలువలు ఉంటాయి కదా, కెనాల్స్ ని ఏమంటారంటే కుల్యా అంటారు. ఏమంటారు? కుల్య. ఈ కుల్యనే తర్వాత కాలువ అయింది అనుకోండి. కెనాల్ అంటే కాలువ, సారీ కుల్య. తర్వాత లేక్స్, చెరువులు ఉంటాయి కదా, వీటిని తడగా అంటారు. ఏమంటారు? తడగా అంటారు. కెనాల్స్ ని కుల్య అంటారు, లేక్స్ ని తడగా అంటారు. వెల్స్, బావులు ఉంటాయి కదా, వీటిని ఉపాద అంటారు. ఏమంటారు? ఉపాద. ఓకే, కుల్య, తడగ, ఉపాద. కుల్య అంటే కెనాల్స్, తడగ అంటే లేక్స్, ఉపాద అంటే వెల్స్. సరేనా? అయితే ఈ ఇరిగేషన్ ఫెసిలిటీస్ అన్నిటినీ సూపర్వైజ్ చేయడానికి ఒక ఆఫీసర్ ఉండేవాడు. ఇరిగేషన్ ని సూపర్వైజ్ చేసే ఒక ఆఫీసర్. ఆయనని ఏమంటారు అని అంటే పేరుని బట్టే కనుక్కోవచ్చు. చూడండి,
ఒక్క సెకండ్. సారీ, పానీయ గహరిక ఏమంటారు? పానీయ గహరిక. పానీయ గహరిక. పానీయం అంటే వాటర్. సో వాటర్ రిలేటెడ్ అన్ని చూసుకునే అతను పానీయ గహరిక అంటే ఇరిగేషన్ ఫెసిలిటీస్ ని సూపర్వైజ్ చేసేవాడు. ఈ కుల్య, తడగ, ఉపాధ వాటి మెయింటెనెన్స్ గురించి అంత చూసుకునే వాడిని ఏమంటారు? పానీయ గహరిక. పానీయ గహరిక అని చెప్పి అనేవాళ్ళు. ఓకే, సో ఇరిగేషన్ కి కూడా వీళ్ళు బాగా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది అని చెప్పి మనకి తెలుస్తుంది. అయితే వీటి పేర్లను కుల్య, తడగ, ఉపాధ అంటారని, పానీయ గహరిక అనే ఆఫీసర్ ఉంటాడని ఇదంతా మనకి ఎట్లా తెలిసింది అంటే దీనికి మన దగ్గర ఉన్న సోర్స్ ఏంటి అంటే అగైన్ గాథా సప్తసతి. ఏది? గాథా సప్తసతి ద్వారా మనకి తెలుస్తుంది. గాథా సప్తసతి రాసింది ఎవరు? అలా హాల హాల. ఈ హాలాకి హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరో గుర్తున్నారా? రేవతి రేవతి, మాధవి, రేవ. అనులక్ష్మి రేవతి కాదు, రేవ. రేవ, మాధవి మాధవి, అనులక్ష్మి అనుపలబ్ధ, అనులక్ష్మి. అంతేనా? ఎస్ మ్యామ్. మేడం ఇది ఓన్లీ ఇరిగేషన్ కే సోర్స్ మేడం, మొత్తం ఎకనామిక్ కండిషన్. అంతటికి నేను మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నా పర్టికులర్ గా వీటి గురించి, ఈ పేర్లను గురించి మనకి ఈ బుక్ లో ఉంది అని. ఓకే. నేను జస్ట్ మీకు రివిజన్ అవుతాయి అని చెప్పి గుర్తు చేస్తున్నాను మాటికి. ఓకే. ఇక్కడ మళ్ళీ వీళ్ళ పేర్లు కూడా రాయాల్సిన పనేం లేదు, జస్ట్ మీకు రివిజన్ అవుతుంది అంతే, అందుకని చెప్తున్నా. అంటే ఇప్పుడు ఈ గాథా సప్తసతి దీనికి సోర్స్ అన్నారు కదా మేడం. గాథా సప్తసతి ఉత్త వీటి గురించి రాసిందని కాదు, గాథా సప్తసతిలో వీటి గురించి కూడా ఉంది. నేను అంటే ఎకానమీ గురించి చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయి గాథా సప్తసతిలో. నేను జస్ట్ మీకు ఇరిగేషన్ దగ్గర వీటి గురించి గాథా సప్తసతిలో కూడా ఉంది అనే పాయింట్ చెప్పడం కోసము ఈ గాథా సప్తసతి అంటే హాలుడు వీళ్ళ పేర్లు మళ్ళీ మీకు రివైజ్ అవుతుందన్న ఉద్దేశంతో చెప్తున్నా అంతే. ఓకే. అంటే ఇంకా ఎకానమీ గురించి గాథా సప్తసతిలో ఇది తప్ప ఇంకేం లేదని అర్థం కాదు. అర్థమవుతుందా? అంటే దీనికి స్పెసిఫిక్ గా మెన్షన్ చేశారు కదా, ముందు చెప్పలేదు కదా సోర్స్. అట్లనేం లేదు, నేను జస్ట్ ఊరికే చెప్పాను అంతే ఇక్కడ. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఇంకా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాము. ఇక్కడికి అగ్రికల్చర్, ఇరిగేషన్ చూసాం కదా. తర్వాత మైనింగ్ అంటే గనులు ఇట్లాంటివి తవ్వడం, మైన్స్ తవ్వడము. తర్వాత సాల్ట్, మేకింగ్ ఆఫ్ సాల్ట్, మైనింగ్, మేకింగ్ ఆఫ్ సాల్ట్ ఇట్లాంటివి ఓన్లీ గవర్నమెంట్ కంట్రోల్లోనే ఉండేవి. అంటే ఓన్లీ కింగ్ కంట్రోల్లో, గవర్నమెంట్ కంట్రోల్లోనే ఉండేవి. అంటే ప్రైవేట్ ఇండివిజువల్స్ కి అలో లేదు. ఏవేవి? మైనింగ్, మేకింగ్ ఆఫ్ సాల్ట్, తర్వాత మేకింగ్ ఆఫ్ సాల్ట్ ఇట్లాంటివి అడుగుతారు. కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి కదా కాబట్టి ఇవి అడుగుతారు. మైనింగ్, మేకింగ్ ఆఫ్ సాల్ట్ అనేవి ఓన్లీ గవర్నమెంట్ కంట్రోల్లో మాత్రమే ఉండేవి. ఓకే, నెక్స్ట్ ఇంకా డిఫరెంట్ ఇండస్ట్రీస్ వీళ్ళ టైంలో ఏమైనా ఉండేవా, ఏముండేవి, ఇట్లాంటివి కొన్ని పాయింట్స్ చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి చెప్పండి, వీళ్ళ టైంలో ఒక్కొక్క ప్రొఫెషన్ కి ఒక్కొక్కటి ఉంటుందని చెప్పాను, ఒక్కొక్క అసోసియేషన్ లాగా. దాన్ని ఏమంటారని చెప్పాను? శ్రేణీస్. శ్రేణి. ఏముంటది? శ్రేణి అనే సిస్టమ్ ఉంటుంది. ఈ శ్రేణికి హెడ్ ఏమంటారని కూడా చెప్పాను. ఏంటది? శ్రేష్ఠి. శ్రేణికి హెడ్
శ్రేష్ఠి. శ్రేష్ఠి. ఓకే, సో ఇక్కడ ప్రతి ఒక్క శ్రేణికి ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంటది. ఏముంటుంది? ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ అంటే ప్రొఫెషనల్ కోడ్. అంటే ఇప్పుడు ఆ శ్రేణి వాళ్ళు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకుంటారనమాట. అంటే సపోజ్ ఇప్పుడు కొలిక శ్రేణి అనుకోండి. కొలికులు అంటే ఎవరు? వీవర్స్ అని చెప్పాను. సో వీవర్స్ కి అంటూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడతాడు ఈ శ్రేష్ఠి. సో అది మీరి వాళ్ళు చేయకూడదు. అర్థమైందా? ఈ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంటుంది కదా, దీన్ని ఏమంటారు అని అంటే శ్రేణి ధర్మం అంటారు. ఏమంటారు? శ్రేణి ధర్మం అంటారు. శ్రేణి ఉంటది, శ్రేణికి హెడ్ శ్రేష్ఠ అవుతాడు. ప్రతి ఒక్క శ్రేణికి ఒక శ్రేణి ధర్మం అనేది ఉంటుంది. ఓకే, సో ఈ శ్రేణి ధర్మం అనేది ఎంత పవర్ఫుల్ అంటే ఈవెన్ కింగ్ హ్యాస్ టు ఒబే ద శ్రేణి ధర్మం. అంటే కింగ్ ఏదన్నా ఒక పని అంటే ఇప్పుడు ఆ శ్రేణి వాళ్ళు చెయ్యకూడదు, డూస్ అండ్ డోంట్స్ ఉంటాయి కదా, వాటిల్లో డోంట్ కింద ఒక వర్క్ ఒకటి ఏదన్నా ఉంటుంది, ఇట్లా చెయ్యకూడదు అని చెప్పి. అట్లాంటి పనిని ఈవెన్ కింగ్ కూడా ఫోర్స్ చేసి వాళ్ళని చేయించడానికి లేదు. అంటే శ్రేణి ధర్మంని వాళ్ళు అంత స్ట్రిక్ట్ గా ఒబే చేసేవాళ్ళు, అంత స్ట్రిక్ట్ గా గౌరవించేవాళ్ళు అనే విషయం మనకి మనుస్మృతి చెప్తుంది. మనుస్మృతి ఏమని చెప్తుంది అంటే ప్రతి ఒక్క ప్రొఫెషన్ కి ఒక శ్రేణి ధర్మం అనేది ఉంటుంది, దాన్ని స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వాలి అని. సో కాబట్టి వీళ్ళు మనుస్మృతిని ఫాలో అవుతారు అని చెప్పుకున్నాం కదా, కాబట్టి వీళ్ళు ఆ శ్రేణి ధర్మంని అంత రెస్పెక్ట్ చేసేవాళ్ళు. ఓకే, అకార్డింగ్ టు శాతవాహనస్ టోటల్ గా 18 శ్రేణీస్ ఉన్నాయి వీళ్ళ టైం. అకార్డింగ్ టు శాతవాహన ఇన్స్క్రిప్షన్స్ మనకు తెలిసి మొత్తం 18 శ్రేణీస్ ఉన్నాయి అని చెప్పి అంటారనమాట. ప్రొఫెషన్స్ అయితే చాలా ఉన్నాయి, కానీ అన్నిటికీ శ్రేణులు లేవు. 18 వాటికి శ్రేణీస్ ఉన్నాయి అని చెప్పి చెప్తారు. ఓకే, అండ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏం చెప్పుకోవాలి అంటే, నేను జస్ట్ మీకు ఒక లైన్ రీడౌట్ చేస్తాను, దాన్ని బట్టి మీకు ఏమర్థమైందో చెప్పండి. తెలుగులోనే చదువుతాను, దాన్ని బట్టి మీకు ఈ శ్రేణుల గురించి ఏం పాయింట్ తట్టిందో చెప్పండి. జున్నార్ ఇన్స్క్రిప్షన్ ఉంది కదా, జున్నార్ అనే ఒక ఇన్స్క్రిప్షన్ ఉంది. సో ఈ జున్నార్ ఇన్స్క్రిప్షన్ ప్రకారము బౌద్ధ మతానికి చెందిన ఒక వ్యక్తి 2 వ్యవసాయ క్షేత్రాల నుండి వచ్చిన ఆదాయాన్ని కొనచిక అనే ఊర్లో ఉన్న ఒక శ్రేణిలో డిపాజిట్ చేసి దానిపై వచ్చిన వడ్డీ ద్వారా వచ్చే ఆదాయాన్ని చెట్లు నాటేందుకు నిర్దేశించాడు అని చెప్పి తెలుస్తోంది. మళ్ళీ చదవమంటారా? జున్నార్ శాసనం ప్రకారము బౌద్ధ మతానికి చెందిన ఒక వ్యక్తి 2 వ్యవసాయ క్షేత్రాల నుండి వచ్చిన ఆదాయాన్ని, ఇన్కమ్ ని కొనచిక అనే పట్టణంలో ఉన్న ఒక శ్రేణిలో డిపాజిట్ చేసి దానిపై వచ్చిన వడ్డీ ద్వారా వచ్చే ఆదాయాన్ని చెట్లు నాటేందుకు నిర్దేశించాడు అని చెప్పి ఆ ఇన్స్క్రిప్షన్ చెప్తోంది. దీన్ని బట్టి మనకేం తెలుస్తోంది? యాక్ట్స్ లైక్ ఏ బ్యాంక్. అంతే, సింపుల్. సో దాన్ని బట్టి మనకి ఏం తెలుస్తోంది? శ్రేణీస్ యాక్ట్ లైక్ మోడ్రన్ డే బ్యాంక్స్, బ్యాంకుల్లాగా పనిచేస్తాయి. దట్ యాక్సెప్ట్స్ డిపాజిట్స్ అండ్ గివ్స్ ఇంట్రెస్ట్ ఆన్ దెమ్. అంతేనా? మనం ఇప్పుడు డిపాజిట్లు చేస్తే సేవింగ్స్ అకౌంట్ లో, ఫిక్స్డ్ అకౌంట్లలో ఫిక్స్డ్ డిపాజిట్లు, తర్వాత రికరింగ్ డిపాజిట్లు చేస్తే మనకి ఎట్లయితే ఇంట్రెస్ట్ ఇస్తుందో అట్లా అప్పట్లో కూడా ఈ శ్రేణులు బ్యాంకుల్లాగా పనిచేసేవి. వాళ్ళ దగ్గర డబ్బుల్ని సేవ్ చేసుకుంటే వాటి మీద వడ్డీలు ఇచ్చేవి. ఆ వచ్చిన వడ్డీలని అతను ఏమని చెప్తున్నాము, ఆ ఒక బుద్ధిస్ట్ అతను
ఏం చేశాడు, దాని మీద వచ్చిన ఇంట్రెస్ట్ ని హీ యూజ్డ్ ఇట్ ఫర్ ప్లాంటింగ్ ట్రీస్ అని చెప్పి ఉందన్నమాట. సో దాన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది, శ్రేణీస్ యాక్టెడ్ లైక్ బ్యాంక్స్. బ్యాంక్స్. బ్యాంక్స్ అని చెప్పి తెలుస్తుంది. అంతేనా? ఎస్ మ్యామ్. ఉమ్. ఇంకొకటి వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, మనకి ఇంతకు ముందు ప్రీవియస్ గా అడిగిన పాయింట్, ఎంత ఇంట్రెస్ట్ ఇచ్చేవాళ్ళు, వడ్డీ ఇస్తారు అని చెప్పాం కదా ఇంట్రెస్ట్. అండ్ ఇంకొకటి కూడా, ఇక్కడ డిపాజిట్స్ మీద ఇంట్రెస్ట్ ఇవ్వడమే కాదు, ఈవెన్ లోన్స్ కూడా ఇస్తాయి. ఏమిస్తాయి? లోన్స్ కూడా ఇస్తాయి. అర్థమవుతుందా? అర్థమవుతుందా? లోన్స్ కూడా ఇచ్చేవి, లోన్స్ ఇచ్చి ఇంట్రెస్ట్ వసూలు చేసేవి. ఇంట్రెస్ట్ కి లోన్స్ కూడా ఇచ్చేవి. అర్థమైందా? సో Yes, ఎంత ma'am. ఉండేది ఈ ఇంట్రెస్ట్ అని అంటే 12% ఇంట్రెస్ట్. ఎంత? 12%. 12%. 12% ఇంట్రెస్ట్. అంటే మామూలుగా 1 రూపీ అంటాం కదా మనం. 12% ఇంట్రెస్ట్ అంటే ఎంత? 1 రూపీ. ఓకే. సో ఇక్కడ మనకి ప్రీవియస్ క్వశ్చన్ ఎలా అడిగారు అని అంటే, గోవర్ధనాహార అని చెప్పాను, గుర్తుందా మీకు? ఎస్ మేడం. ఈ గోవర్ధనాహారంలో ఒక్క సెకండ్ ఆగండి, మీకు రాసి చూపిస్తాను. ఇక్కడ చూడండి ఒకసారి, ఈ మొత్తంని బట్టి శ్రేణీస్ ఇంకా ఎట్లా ఉండేది అనేది ఇంకా క్లియర్ గా తెలుస్తుంది. గోవర్ధన ఆహారం ఉంది కదా, ఆహారం అంటే ఒక ప్రావిన్స్ కదా వాళ్ళ టైంలో, దాంట్లో గోవర్ధన ఆహార ఫేమస్ అని చెప్పాను. సో ఆ గోవర్ధన ఆహారాలు కొలిక శ్రేణి ఉంది. కొలిక శ్రేణి అంటే ఇందాక చెప్పుకున్నాం, ఏం శ్రేణిది? Weavers. వీవర్స్. ఈ కొలిక శ్రేణి ఎంత పవర్ఫుల్ గా ఉండింది అని అంటే, ఈ కొలిక శ్రేణి ఒకరి దగ్గర 2 డిపాజిట్లు తీసుకుంది, 2 డిపాజిట్స్ తీసుకుంది. ఒక దానిపైనేమో పర్ మంత్ 2000 కర్షాపనాస్ ఇస్తుంది, ఇంకో దానిపై పైనేమో పర్ మంత్ 1000 కర్షాపనాస్ ఇచ్చింది. కర్షాపనాస్ అంటే ఇవి సిల్వర్ కాయిన్స్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ శాతవాహనాస్. కర్షాపనాస్ అంటే శాతవాహనుల కాలంలో సిల్వర్ కాయిన్స్ ని కర్షాపనాస్ అంటాం. ఓకే, ఇక్కడ రాయనా క్లియర్ గా, కర్షాపణ అంటే సిల్వర్ కాయిన్. ఓకే, 2000 కర్షాపనాస్ 1000 కర్షాపనాస్ పర్ మంత్ అంటే వాళ్ళు 2 డిపాజిట్లు చేశారు, ఒక దాంట్లో కొంత అమౌంట్, ఒక దాంట్లో కొంత అమౌంట్. దాని మీద 2000, ఒక దాని మీద 1000 కర్షాపణాలు పర్ మంత్ ఇచ్చేది. అయితే అతను ఏం చేశాడంటే, ఈ ఫస్ట్ డిపాజిట్ మీద వచ్చిన 2000 కర్షాపణాల్ని
నాసిక్ కేవ్స్ లో ఉన్న బుద్ధిస్ట్ మాంగ్స్ ఉంటారు కదా, వాళ్లకు క్లాతింగ్ కోసము, అంటే వాళ్ళకి బట్టలు బట్టలకు అయ్యే ఖర్చు కోసము ఈ 2000 కర్షాపణాల్ని, తర్వాత పర్ మంత్ 1000 కర్షాపణాస్ వస్తాయే, ఈ అమౌంట్ వచ్చి అదే నాసిక్ కేవ్స్ లో ఉన్న బుద్ధిస్ట్ మాంగ్స్ యొక్క అదర్ నీడ్స్ కోసము ఉపయోగించేలాగా సెట్ చేశాడు. ఓకే, సో ఇవి డిపాజిట్స్ తీసుకునేవి, వాటికి వడ్డీలు ఇచ్చేవి, వాటి ద్వారా ఇంతింత అమౌంట్, అంటే లైక్ మొత్తం వీళ్ళను ప్యాట్రనైజ్ చేయడానికి బుద్ధిస్ట్ మాంగ్స్ కోసము ఇంతగా వాడేవాళ్ళు అనే విషయం మనకి తెలుస్తోంది. ఎక్కడ జరిగింది ఇదంతా ఎక్కడ జరుగుతున్నది? కొలిక శ్రేణి గోవర్ధనాహార. గోవర్ధనాహార కొలిక శ్రేణిలో. ఈ విషయం మనకి ఎట్లా తెలిసింది? ఈ గోవర్ధనాహారంలో ఉన్న కొలిక శ్రేణి ద్వారా ఈ బుద్ధిస్ట్ మాంగ్స్ కి ఇంత పోషించారు అనే విషయం మనకి ఎట్లా తెలిసింది అనేది వెరీ 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 ఇంపార్టెంట్ ఇప్పుడు మనం చెప్పుకోబోయేది. అదేంటి అని అంటే నాసిక్ ఇన్స్క్రిప్షన్. నాసిక్ ఇన్స్క్రిప్షన్ మనకు గుర్తొచ్చే నాసిక్ ఇన్స్క్రిప్షన్ అంటే ఎవరిది? గౌతమి బాలాశ్రీది కదా. గౌతమిపుత్ర శాతకర్ణి గురించి ఆమె చెప్పే నాసిక్ ఇన్స్క్రిప్షన్. కానీ ఈ నాసిక్ ఇన్స్క్రిప్షన్ వచ్చేసి ఉషవదత్త అనే అతను వేశాడు. ఎవరు? ఉషవదత్త. ఉషవదత్త లేదా ఏమంటాము అంటే ఇతని పేరు యాక్చువల్ గా రిషభదత్త. ఏం పేరు? రిషభదత్త లేదా ఇతన్నే ఉషవదత్త అని అంటాం. రిషభదత్తాస్ నాసిక్ ఇన్స్క్రిప్షన్ అని క్లియర్ గా అడుగుతారు. ఏ టెన్షన్ అవసరం లేదు దీంట్లో. ఓకే, రిషభదత్తాస్ నాసిక్ ఇన్స్క్రిప్షన్ లేదా ఉషవదత్తాస్ నాసిక్ ఇన్స్క్రిప్షన్ అని అడుగుతాను, లేదా గౌతమి బాలాశ్రీస్ నాసిక్ ఇన్స్క్రిప్షన్ అని అడుగుతారు. వాళ్ళకు కూడా తెలుసు ఇవి 2 ఉన్నాయి కదా అని చెప్పి, కాబట్టి కంగారేం పడనవసరం లేదు ఇక్కడ. ఈ ఉషవదత్త లేదా రిషభదత్త ఏమి ఆయన అంత పవర్ఫుల్లా, అంత గ్రేటా అంటే ఈ ఉషవదత్త రిషభదత్త ఎవరో కాదు, మన గౌతమిపుత్ర శాతకర్ణి చేతిలో చనిపోబడిన షహరాట రాజు ఎవరు చెప్పండి? నహపాణ ఉన్నాడా? ఆ నహపాణ వాళ్ళ అల్లుడు, నహపానుడి యొక్క అల్లుడు సనిన్లా. గౌతమిపుత్ర శాతకర్ణి ఏం చేస్తాడంటే, మీరు ఈవెన్ బాలకృష్ణ మూవీ ఉంది కదా గౌతమిపుత్ర శాతకర్ణి, అందులో అయినా చూడండి, ఆ మూవీలో కూడా నహపానుడిని చంపేసిన తర్వాత గౌతమిపుత్ర శాతకర్ణి దాన్ని ఆక్యుపై చేసుకొని నహపానుడు వాళ్ళ అల్లుడిని అపాయింట్ చేసుకుంటాడు. అంటే లైక్ ఒక ఫ్యూడేటరీ లాగా ఆయన్నే చూసుకోమని, నువ్వు పరిపాలించుకో అని చెప్పి వాళ్ళ అల్లుడికి ఇచ్చేస్తాడు అన్నమాట. ఓకే, సో ఈ ఉషవదత్తుడు తర్వాత శాతకర్ణి, గౌతమిపుత్ర శాతకర్ణి తర్వాత కూడా ఈయన వాళ్ళకు లాయల్ గానే ఉంటూ వచ్చాడు, ఎదురు తిరగలేదు. ఈయన రివెంజ్ లాంటివి ఏం ప్లాన్ చేయలేదు. ఓకే, అర్థమైందా? సో ఉషవదత్త అంటే ఎవరు? సన్ ఇన్ లా ఆఫ్ నహపాణ. ఓకే, సరే, ఇక్కడ కర్షాపణాస్ అని వచ్చింది కదా, కాబట్టి ఇక్కడ చెప్పుకుంటున్నాము. కాయిన్స్ చూద్దాం. వీళ్ళ టైంలో కాయిన్స్ ఏమున్నాయి? కాయిన్స్ వచ్చేసి మనకు కాపర్ కాయిన్స్ ఉన్నాయి, పొటిన్ అని ఉంటది, అంటే అది మిక్స్డ్ అన్నమాట. కాపర్ ఇంకా పొటిన్, ఇవి కాక మనకి గోల్డ్, సిల్వర్. గోల్డ్ వాటిని వచ్చేసి సువర్ణ అంటారు. గోల్డ్ వాటిని సువర్ణ అంటాము. సిల్వర్ వాటిని ఏమంటాము? ఇందాక చెప్పాను, కర్షాపణాలు అంటారు. ఓకే, సో ఈ రిషభదత్త ఇన్స్క్రిప్షన్ ద్వారానే మనకి ఇంకొక విషయం తెలుస్తోంది. ఈ రెండిటి మధ్య ఉండే లింక్, అంటే వీటి రిలేషన్ ఎట్లా ఉంటదంటే, ఒక సువర్ణ అంటే ఒక గోల్డ్ కాయిన్ అంటే
35 కర్షాపనాస్. 35 కర్షాపనాస్ అంటే 35 సిల్వర్ కాయిన్స్ ఇస్తే ఒక గోల్డ్ కాయిన్ ఇస్తారు. 35 కర్షాపనాస్ ఇస్తే ఒక సువర్ణ ఇస్తారు. ఇది కూడా మనకి ఈ రిషభదత్త ఇన్స్క్రిప్షన్ ద్వారా తెలుస్తుంది. ఓకే, క్లియరా? ఎస్ మేడం. నెక్స్ట్ ఇంకా వీళ్ళ టైంలో ఇంపార్టెంట్ ట్రేడ్ సెంటర్స్ ఏంటి? శాతవాహన టైంలో ఇంపార్టెంట్ ట్రేడ్ సెంటర్స్ ఏంటి? ఏవి వేటికి ఫేమస్ అని. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి గూడూరు. సెకండ్ వన్ వినుకొండ. థర్డ్ వన్ పల్నాడు. ఫోర్త్ గుంటుపల్లి. ఫిఫ్త్ ప్రతిష్టానపురం. సిక్స్త్ వచ్చేసి విదిశ. ఓకే, వీటిల్లో ఫస్ట్ చూద్దాం గూడూరు. గూడూరు వచ్చేసి సన్న బట్టలకు ఫేమస్. క్లాతింగ్, ఆ క్లాత్ లో కూడా మళ్ళీ చాలా స్మూత్ గా థిన్ గా ఉండే క్లాతింగ్ కి ఫేమస్ గూడూరు. వినుకొండ వచ్చేసి వినుకొండ వచ్చేసి మెటల్ ఇండస్ట్రీకి ఫేమస్, మెటల్స్ కి ఫేమస్. పల్నాడు వచ్చేసి డైమండ్స్ కి ఫేమస్. గుంటుపల్లి ఐరన్ కి ఫేమస్. ప్రతిష్టానపురం వచ్చేసి జూట్. విదిశ వచ్చేసి క్లాతింగ్ ఇది కూడా, అండ్ దాంతో పాటు ఐవరీకి ఎక్కువ ఫేమస్. ఐవరీ దంతం ఉంటాయి కదా, ఏనుగు దంతం అట్లాంటివి. సో విదిశ వచ్చేసి ఐవరీకి ఫేమస్. సో ఇవి వీళ్ళ టైంలో ఇంపార్టెంట్ ట్రేడ్ సెంటర్స్, వాటిల్లో ఏవి ఫేమస్ అని. ఓకే, సరే అయితే మరి ఇవి ట్రేడ్ సెంటర్స్ అయితే వీళ్ళ ట్రేడ్ ఎవరితో ఎక్కువగా జరిగేది? ఎవరితో జరిగేది అని అంటే సౌత్ ఈస్ట్ ఏషియాతో, సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ తోటి, ప్లస్ రోమ్ తోటి. ఎవరితోటి? రోమ్ తోటి ట్రేడ్ ఎక్కువగా జరిగేవి. ఈ రోమ్ తోటి ట్రేడ్ ఎక్కువగా జరిగింది అనే దానికి మనకి సోర్స్ ఏంటి అని అంటే, మనకి కడప డిస్ట్రిక్ట్ ఉంది కదా, కడప డిస్ట్రిక్ట్ దగ్గర అత్తిరాల అని ఒక ప్లేస్ ఉంది. అత్తిరాల అని చెప్పి ఒక ప్లేస్ ఉంది. ఇది కడప రాజంపేట మధ్యలో ఉంటది అత్తిరాల అనే ప్లేస్. ఈ అత్తిరాల అనే చోట విపరీతంగా మనకి శాతవాహన టైం నాటి రోమన్ గోల్డ్ కాయిన్స్ దొరికాయి. ఏం దొరికాయి? రోమన్ గోల్డ్ కాయిన్స్ దొరికాయి. ఈ అత్తిరాల అనేది కూడా ఒకప్పుడు ఇంపార్టెంట్ లైక్ ట్రేడ్ ప్లేస్ అన్నమాట, ట్రేడ్ సెంటర్ అన్నమాట ఇది. కాకపోతే ఏం మ్యానుఫ్యాక్చరింగ్ కాదు ఇక్కడ, జస్ట్ ట్రేడింగ్ జరిగేది. సో ఈ అత్తిరాల అనే చోట ఏం దొరికాయి? రోమన్ గోల్డ్ కాయిన్స్ దొరికాయి దట్ బిలాంగ్ టు ద టైమ్ ఆఫ్ శాతవాహనస్. దట్ ఇండికేట్స్ దట్ వీళ్ళకి ఎవరితోటి ట్రేడ్ ఎక్కువగా జరిగేదని తెలుస్తోంది? రోమ్ తోటి ఎక్కువగా జరిగేది అని చెప్పి తెలుస్తోంది. ఓకే, అండ్ నెక్స్ట్ సరే మరి ఇప్పుడు ఇంపార్టెంట్ ఇట్లా ట్రేడ్ జరుగుతోంది అంటే వీళ్ళకి పోర్ట్స్ ఉండాలి కదా, పోర్ట్స్. సో శాతవాహన టైంలో పోర్ట్స్ చూద్దాం. ఈ పోర్ట్స్ లో మళ్ళీ మనం పర్టికులర్ గా ఎట్లా చూద్దాము? వెస్ట్ సైడ్ ఏమున్నాయి? వెస్ట్రన్ వి, ఈస్టర్న్ వి.
రెండు చూద్దాం. వెస్ట్రన్ పోర్ట్స్ వచ్చేసి బరుకచ్చా. మీకు ఆల్రెడీ చెప్పాను ఇది. బరుకచ్చా అంటే ఏంటి? బ్రోచ్. బ్రోచ్ గుజరాత్ లో ఉంది కదా బరుకచ్చా. బరుకచ్చా, తర్వాత సోపారా, తర్వాత కళ్యాణి. ఇవి వెస్ట్ కు ఉన్నాయి. కళ్యాణి వచ్చేసి కర్ణాటక, సోపారా వచ్చేసి మహారాష్ట్ర, బ్రోచ్ వచ్చేసి గుజరాత్. మూడు వెస్ట్ కే ఉన్నవి కదా. మేడం కళ్యాణి వెస్ట్ బెంగాల్ కదా మేడం? కళ్యాణి వెస్ట్ బెంగాల్ కదా మేడం? కళ్యాణి వెస్ట్ బెంగాలా? ఎందుకు అవుతుంది కళ్యాణి? కళ్యాణి వెస్టర్న్ కర్ణాటక. కళ్యాణి చాళుక్యాస్ ఉన్నారు చూడండి, తర్వాత కూడా వస్తారు మనకి. వెస్టర్న్ చాళుక్యాస్ అంటాం. ఓకే కళ్యాణి వాళ్ళ ప్లేస్ అది, మదర్ ల్యాండ్ కర్ణాటక అది. ఓకే మేడం. అది ఇంకోటి ఏదో ప్లేస్ ఉండిండొచ్చు, బట్ ఈ కళ్యాణి పోర్ట్ సిటీ ఇది వెస్టర్న్ పోర్ట్ కర్ణాటకలోది. ఓకే. ఈస్ట్ వి చూస్తే మైసోలియా సెకండ్ వన్, కంటకశిల, థర్డ్ వన్ కొడ్డూరా, ఫోర్త్ వన్ కొరింగా, ఫిఫ్త్ వన్ అరికమేడు, మైసోలియా, కంటకశిల, కొడ్డూరా, కోరింగా, అరికమేడు. ఇవేంటి చూద్దాము. మైసోలియా అంటే నథింగ్ బట్ మచిలీపట్నం. మైసోలియా అంటే మచిలీపట్నం. మచిలీపట్నం. కంటకశిల ఈజ్ ఘంటసాల. ఘంటసాల అని ఊరుంది, ఘంటసాల. కంటకశిల అనేది ఘంటసాల అయింది. ఓకే. నెక్స్ట్ కొడ్డూరా అంటున్నాం. ఈ కొడ్డూర ఆహార గుర్తుందా మీకు? ఆహారాస్ చెప్పుకున్నప్పుడు గోవర్ధన ఆహార, కొడ్డూర ఆహార అని చెప్పాను ఒకటి. ఈ కొడ్డూర అనేది ఒక పోర్ట్ సిటీ. సో ఈ కొడ్డూర ఈజ్ నథింగ్ బట్, మనం ఇందాక సన్న బట్టలకు ఒకటి ఫేమస్ అని చెప్పానే, ఏంటది? గూడూరు గుంటూరు కాదు, గూడూరు. గూడూరు గూడూరు కొడ్డూర అనే గూడూరు అయింది. ఇప్పుడు కృష్ణా డిస్ట్రిక్ట్ లో గూడూరు ఉంది కదా, గూడూరు. ఇది కొడ్డూర. కొడ్డూర అంటే గూడూరు. కొరింగా, కొరింగా ఐడియా ఉందా? ఇది కొరింగా మ్యాంగ్రూవ్స్ కాకినాడ దగ్గర ఉంటది, ఈస్ట్ గోదావరి. కొరింగా మ్యాంగ్రూవ్స్ ఉంటాయి. ఇవి మడ అడవులు అంటాం కదా, మ్యాంగ్రూవ్స్. ఈస్ట్ గోదావరి కాకినాడ దగ్గర వస్తుంది ఇది కొరింగా అనేది. అది అరికమేడు. ఈ అరికమేడు ఇస్ నథింగ్ బట్ ప్రెసెంట్ డే పుదుచ్చేరి. పాండిచ్చేరి ఉంది కదా, పుదుచ్చేరి. పాండిచ్చేరిని ఏ పేరుతోటి పిలిచేవాళ్ళు అప్పుడు? అరకుమేడు. అరికమేడు. ఓకేనా. ఇవి వెస్ట్రన్ అండ్ ఇవి ఈస్టర్న్ పోర్ట్స్. ఓకే. ఈ వెస్ట్రన్ అండ్ ఈస్టర్న్ పోర్ట్స్ గురించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మనకి ఇచ్చిండేది దేని ద్వారా మనకి ఇంత డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అని అంటే, ఒక బుక్, దాని పేరు పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్ సీ. పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్ సీ అనే బుక్ ద్వారా తెలుస్తోంది. ఇంత డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద పోర్ట్స్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ శాతవాహనస్ అండ్ ఆ పోర్ట్లలో జరిగే ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ గురించిన ఇన్ఫర్మేషన్ మనకు తెలియజేసే బుక్ ఏంటి? పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్ సీ. పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్ సీ. అయితే దీని ఆథర్ అన్నోన్, ఎవరని తెలియదు మనకి. అన్నోన్ ఆథర్. ఒక అన్నోన్ ఆథర్ రాసిన పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్ సీ అనే బుక్ ద్వారా
మనకి ఈ పోర్ట్స్ గురించిన ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. దీన్ని తెలుగులో ఏమంటారు అని అంటే ఎర్ర సముద్రంపై ఒక అజ్ఞాత నావికుని దినచర్య అంటాం. అంటే అతని డైరీ లాంటిది ఇది. ఓకే, సో ఈ బుక్ లో మనకి వీళ్ళ టైం నాటి పోర్ట్స్ గురించిన ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఓకే, అండ్ ఇవే కాకుండా మనకి ఇంకా టాల్మీ జాగ్రఫీ అనే బుక్ రాశాడు అన్నాం కదా, గైడ్ టు జాగ్రఫీ. ఎస్ మేడం. ఫస్ట్ లోనే మీకు చెప్పాను ఒక చోట, Ignis టాల్మీ Leisure. ఏ గైడ్ టు జాగ్రఫీ అనే బుక్ రాశాడు. సో దీని ద్వారా కూడా తెలుస్తుంది. ఓకే, క్లియర్ కదా? ఎస్ మ్యామ్. అండ్ ఇవి వీళ్ళ టైంలో ఉన్న పోర్ట్స్. అయితే ఈ పోర్ట్స్ గురించి ఇంకా 2-3 పాయింట్స్ చెప్పుకోవాలి. ఆ పాయింట్స్ తర్వాత వీళ్ళ టైంలో ఇంపార్టెంట్ ఇంపోర్ట్స్ ఏంటి, ఎక్స్పోర్ట్స్ ఏంటి అని చెప్పుకున్నామంటే ఎకానమీ కంప్లీట్ అయిపోతుంది. సో టుమారో ఈ ఎకానమీ పార్ట్ కంప్లీట్ చేసేసి లిటరేచర్లోకి వెళ్దాం. ఓకేనా?